హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అరిసెలు ఎలా చేయాలో చూద్దాము. మా పెద్దమ్మ వాళ్ళు అరిసెలు చేస్తున్నారండి. అరిసెల కోసం 5 కేజీల బెల్లం పాకం తీసి పెడుతుంది మా పెద్దమ్మ. దానికి 10 కేజీల తడిపిండిని ఆడించారండి. బియ్యం కడిగి వెంటనే ఆడించాలి. ఆ తడిపిండే మనకి పాకంలో వేసి కలుపుతారండి. పాకం మరుగుతుంది, మా పెద్దమ్మ పాకం తీస్తుంది. పాకం బాగా మరగాలండి. పాకం బాగా మరిగి ఉండలాగా అయితేనే అది అరిసెలకి కుదురుతుందండి. అరిసెలు బాగా వస్తాయి. పాకం బాగా ముదిరిపోవాలి. మా పెద్దమ్మ కలుపుతూ ఉంది, పాకం కోసం చూస్తుంది. అరిసెలు వత్తడానికి తపాలు రెడీ చేస్తుందండి మా అమ్మ. తపాలకి కవర్ చుట్టింది. దాని మీద నూనె పెట్టి అరిసెలు ఒత్తుతారండి, బాగా వస్తాయి. అది కడుతుంది. కవర్ బాగా చుట్టి పెట్టాలి దానికి. కూతురేం ఓయ్ ఇదిగోండి, ఇలా కవర్ చుట్టు పెట్టిందండి మా అమ్మ. దీని మీద అరిసెలు ఒత్తుతారు. ఈజీగా నూనెలో వేసుకోవచ్చని దానికి నూనె రాసి అరిసెలు ఒత్తుతారు. పాకం అయ్యిందా లేదా అని చెక్ చేస్తుందండి మా పెద్దమ్మ. ఆ ముదిరిన పాకాన్ని వాటర్లో వేస్తే రౌండ్గా బాల్ లాగా అవుతుందంట. అలా అయినట్టయితే పాకం రెడీ అయినట్టు అరిసెలకి. మా పెద్దమ్మ వాటర్లో వేసి చెక్ చేస్తుందండి. చూడండి, అలా బాల్లా అవుతుందంట. ఆ బాల్లా అయితే మనకి పాకం కరెక్ట్గా రెడీ అయినట్టు అరిసెలకి. అదిగో అలా అయిన తర్వాత మనం అరిసెలకి పిండి అందులో కలుపుకోవాలండి. ఆడించిన పిండిని వేస్తున్నారండి అందులో. పాకంలో వేసి బాగా కలపాలి. ఉండలు లేకుండా ఒకరు కలుపుతూ ఉంటే ఒకరు పిండి వేస్తూ ఉంటారు. ఉండలు అనేది రాకూడదండి. అరిసెలు బాగా రావు. మంచిగా కలపాలి. ఒకరు బాగా కలుపుతూ ఉండాలి. తెడ్డంతో మంచిగా వస్తాయండి అరిసెలు, ఉండలు లేకుండా ఉంటే. పాకానికి సరిపడా పిండి వేసుకోవాలండి. మరీ లూజ్గా ఉండకూడదు, అలాగని మరీ గట్టిగా ఉండకూడదు. సరిపడగా వేసుకోవాలి పిండి. దానికి ఎంత పడుతుందో అంతే వేసుకోవాలి. దాన్ని ఉండలు లేకుండా కలుపుకుంటేనే మంచిగా వస్తుందండి పిండి. మనం ఒత్తుకున్నప్పుడు నీట్గా వస్తుంది అరిసె, లేకపోతే మనకి మంచిగా రాదు అరిసె. కలపాలా పెద్దమ్మ? నేను పట్టు వదిన. అలాగే నువ్వు అలా పట్టుకుంది నువ్వు కలిపి కోరుకుంటా. వీడియోలో అందులోకి వస్తుంది కదా. అమ్మ చెయ్యి కట్టించచ్చు అలాగే చుట్టూరు కల్పిస్తారు కొద్దిగా పిండి. ఇప్పుడు అందరూ తెలంగాణ పాపలు చేస్తారు. కూతురు అన్నారు, మానవరాలు అన్నారు. రెడీమేడ్ ఆర్డర్ ఇచ్చేయడమే. క్యాటరింగ్ ఉందా? కావాలంటే అవి అక్కడ అరిసెలోకి వస్తారమ్మా, చేస్తారు. ఇచ్చింది అదే ఇచ్చింది. మా పెద్దమ్మ కొంట్లో బాగోలేకపోయినా కొడుకులు, మనవాళ్ళు, కూతుళ్ళు, అల్లుళ్ళు అందరూ వస్తున్నారని అరిసెలు చేసేస్తుందండి, ఓపిక తెచ్చుకొని. మరి ఆ పిండిలో నూనె వేస్తే మంచిగా వస్తుందండి అరిసె. ఒత్తినప్పుడు నీట్గా వస్తుంది. అలాగే తిన్నప్పుడు కూడా మెత్తమెత్తగా ఉంటాయండి అరిసెలు. దానికి సరిపడగా, ఆ పిండికి సరిపడగా నూనె అయితే వేసుకోవాలి. నూనె వేసుకొని బాగా కలుపుకోవాలి. మిశ్రమాన్ని బాగా కలిపిన తర్వాత ఆ పిండిని పక్కన పెట్టేసి అరిసెలు వేయించడానికి సరిపడా నూనెని పొయ్యి మీద పెట్టుకోవాలండి. మా పెద్దమ్మ నూనె వేస్తుంది చూడండి. ఒక 3 లీటర్ల నూనె. 5 కేజీల బెల్లం కదండి, దానికి సరిపడగా పిండి వేశారు కాబట్టి ఇది వీళ్ళు 3 లీటర్ల నూనెని అయితే తీసుకున్నారు. దిష్టి తీస్తుంది మా పెద్దమ్మ. ఎవరైనా చూస్తే అరిసెలు సరిగ్గా రావంటండి. ఇక్కడ వాళ్ళు అలా నమ్ముతారు. నూనె మరిగిందా లేదా అని ఉప్పుగడ్డ వేసి చెక్ చేస్తుంది. ఎందుకు పెట్టారు చెప్పు. మా అక్క రెడీగా ఉందండి అరిసెలు తీయడానికి. మా పెద్దమ్మ కూర్చుంది. ఇప్పుడు అరిసెలు వస్తుంది. అరిసెలు ఆయిల్లో వేస్తుంది. తర్వాత మా అమ్మ కూడా వస్తుంది చూడండి, తెలుస్తుంది. వచ్చింది కదా, సేవనే పట్టుకుని వచ్చింది. బట్టలు అరిసెలు అన్నట్టు చెప్పడం మర్చిపోయానండి. అరిసె వేసే ముందు
ఆ పిండిని ఒక ప్లేట్లో చల్లారబెట్టుకోవాలండి. మరీ వేడిగా ఉండకూడదు, మరీ చల్లగా ఉండకూడదు. కొంచెం గోరెచ్చగా ఉన్నప్పుడే మనం ఆ పిండిని ఒత్తుకొని నూనెలో వేసుకోవాలండి. నాది అసలేని పని. మా పెద్దక్క కూడా మా పెద్దమ్మలాగే బాగా వంటలు పనులన్నీ బాగా చేస్తుందండి. మా పెద్దక్క అరిసెలు తీస్తుంది. మా అమ్మ కూడా చాలా వంటలు చేసేది. ఈ మధ్యన ఒంట్లో బాగోక చేయలేకపోతుంది. మా పెద్దమ్మ మా అమ్మ కలిసి అరిసెలు ఒత్తుతారు. మా అక్క ఏమో తీస్తుంది. తొందరగా అయిపోతుంది. వేయించిన అరిసెల్ని ఒక జల్లెడలో వేస్తారండి. అందులో వేస్తే దానికి ఉన్న నూనె కిందకి పడుతుంది. వేరే గిన్నెలో వేసిపోలే నేను ఏమైనా మీ సైడ్ వంటలకు రావాలి మంచి కొంత వంటలు అమ్మది వంటలు కానీ అరిసి పూరిలా పొంగుతుంది. అమ్మ కూతురికాయలు కారు లెక్క గర్భరానికి కొడాలు గట్రాలు పూసుకొచ్చుకొని నోట్లు తెచ్చుకుంటాము. అక్కడ వీడియో అత్త కొడాలు కయ్యాలు పెట్టుకున్నాను కదా అని ఇద్దరం కై మాడుతుంటారు. నాకు రాదు. నాకేమంటారా నీకు ఇంటికి వచ్చి ఎందుకు ఆరబెట్టకపోతే అంటుకుపోతాయన్నా? బాగా ఆరబెడితే మంచిది.